కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ప్రస్తుతం మనం ఒక గ్రామానికి రావడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ కొందరు మహిళలు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం వాళ్ళకు ఏ విధంగా సంక్షేమ పథకాలు అందిస్తుంది, అసలు దాని గురించి వాళ్ళు ఏమంటున్నారు అనే దాని గురించి ప్రస్తుతం మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే. ఎట్లుందమ్మా రేవంత్ రెడ్డి గారి పాలన ఏ విధంగా ఉంది? ఏం లేదు, మాకేం చేయట్లే ఆయన మాకేం హెల్ప్ చేయట్లే, ఏది లేదు. ఒకటి బస్ టికెట్లు తప్ప ఇంకా దోసుకు తిరగడం కానీ ఏటీ లేదు అక్కడ, ఏం లేదు, అంతే. మీరేమో ఏం చేయట్లేదు అంటున్నారు, రేవంత్ రెడ్డి ఏమో మహిళలను కోటీశ్వర్లు చేస్తున్నాం అంటున్నాడు. మాకు అప్పుడు గెలిచినప్పుడు ఏమన్నాడు, ఓ నేను 4,000 ఇస్తుంది, మేము 4,000 ఇస్తాం తెలవంగానే 4,000 ఇస్తాం తెలవగా ఆతల పాటు ఏది లేదు ఆడ, ఏం లేదు ఆడొచ్చినాక. ఇంకా నయమో ఆ భగవంతుని పేరు చెల్లరుని నయమైంది, భగవంతుని పుణ్యాను కానీ ఇంకా తహసీల్ పడక వచ్చింది అనుకున్నాం కానీ ఆ దేవుని పుణ్యాన్ని మేము మొక్కినాం. దేవుడా చెల్లరు నిండాలి, చెల్లరు. ఆయన కేసీఆర్ ఉండగా చేసిన పనులు కొన్ని పనులు మంచిగానే ఉన్నాయి. అని మీద వచ్చి ఈయన ఏం దింపలేడు, ఏమి పవిత్రం ఏమి వెళ్ళలేడు. కానీ ఫ్రీ కరెంట్ రావట్లేదు మీకు? ఫ్రీ కరెంట్ వచ్చినా కానీ ఏదో వచ్చిందేమో, ఫ్రీ కరెంట్ రాగానే అయిపోయారు బత్తమా అంతేనా? గ్యాస్ ఇస్తున్నాడా? 500 950 ఏది అక్క 950 నిన్న కాక మొన్న తీసుకున్నా 950. సన్నబియ్యం ఇస్తున్నా మరి? సన్నబియ్యం ఇస్తే మాకన్నా ఇక తినటానికి ఏం లేకుండా సరేనా, అన్ని రేట్లు ఎక్కువని సన్నబియ్యం ఆయనే ఇస్తుండా. అప్పుడు ఎవరు ఆయన ఉన్నప్పుడు ఇంద్రమ్మ ఉన్నప్పటి నుంచి సన్నబియ్యం ఇచ్చావు. ఈ దొడ్డు బియ్యం వచ్చినా గానీ ఎట్లా వంగానే కానీ ఇంకా ఆమెనే నయం. అబద్ధం ఎందుకు? సన్నబియ్యం తినడానికి అన్ని నుక్క అంతా అట్లనే పడైనా ఎట్లున్నా కానీ ఏం తింటే చేస్తాడేమో కానీ అది నీకు బియ్యం అంటే విడిచిపెట్టు. ఆయన వచ్చినాక ఏం జరగలేదు, మాకైతే ఏం జరగలేదు. అయ్యా ఇందిరమ్మ చీర తీసుకున్నావా? చీర రైకి ఇప్పుడు ఇస్తాడేమో మరి 2 ఇస్తాడో పిలిచి. ఎలక్షన్లు వస్తున్నాయి కదా అప్పుడు దేక్కంటే ఇస్తాడు, చూడాడు ఇట్లా వేయాలని ఇస్తాడట బిడ్డకి, అప్పుడు ఇస్తాడట. ఎలక్షన్లు వస్తాయి కాబట్టి ఇస్తాడు. ఎవరికన్నా వేసేటో మన ఇష్టం వేస్తాం. అంటే ఎసంటోళ్ళకి వేస్తారు, డబ్బులు మంచేటోళ్ళకి వేస్తారా? ఊరికి మంచిగా తీసుకుంటాము, వేసేటోళ్ళకి వేసేస్తాం. వేసేటోళ్ళకి ఎవరికి వేస్తామో మనసులో ఉన్న వాళ్ళకి వేసేస్తాము. డబ్బు తీసుకుంటాం. పనులు చేస్తాను కోటేస్తారా? మా ఊరు మున్సిపాలిటీలో పడ్డా సరే పర్వాలేదు. మా ఊరు పెద్దలు మంచోళ్ళు కారు, మా ఊరు రాజ్యమేలటోళ్ళు మంచోడు కాడు. ఇంకేం చేస్తాం నాయనా? ఎందుకు నాకు ఇది ఆపద ఉన్నదని పోతే వాడు ఈడ 50 ఎకరాలు వస్తుంది చూస్తాము, ఈడ 50 ఎకరాలు నువ్వు తీసుకుంటావా, ఆడ 50 ఎకరాలు నేను తీసుకుంటా. వాళ్ళే నల్లు లెక్కనే ఉంటారు, మళ్ళా ఎప్పటి వాళ్ళే ఉంటారు. గరీబోడు బతకొద్దు, వాళ్ళే బతకాలి. మళ్ళీ ఎప్పటి వాళ్ళే ఉంటారు. ఈమె గిట్లం దాట కాలు మొక్తాము, ఓట్లేసేదాకా కాలు మొక్తాం అన్నాడు. ఓట్లేసేదాకా నీ కాలు మొక్తపడరు, మళ్ళీ పలకరిస్తే కూడా పలకడు. అదే తెలంగాణ దిక్కున్న పిల్లగాడు ఏమిటి బిడ్డకి ఇట్లా చేయాలని అంటే సరే అమ్మ అంట. అబద్ధం ఎందుకు కొన్నమాట చెప్పాలి. ఆయన ఉన్నప్పుడు అవి చేసిండు కానీ ఈయనంగా అయితే మాకు పోయా 950 ఏడుకెళ్ళి తెచ్చిస్తాం. మాయసోడు గరీబు దానికి అదే 2,000 పింఛని. అందరి దిక్కు ఎట్లా ఇస్తాడు? లేదు అందరి దిక్కు ఎక్కువ ఇస్తున్నాడు, తెలుసుకో. అందరి దిక్కు ఎక్కువ ఇస్తుండు, తెలుసుకో. మా దిక్కే తక్కువ ఇస్తుంది. కాంగ్రెస్ లేదు కాబట్టి మీ దగ్గర కాంగ్రెస్ ఉన్నది. కాంగ్రెస్ లంగాలు ఉన్నారు, ఈ పెద్ద లంగాలు, ఈ తెలంగాణ లంగాలు కూడా ఉన్నారు. బోర్డు మైతురు అడిగినా అడిగితే ఎవరు ఇస్తలేదు బిడ్డ, లేవమ్మా రావమ్మా అంటుంది. ఆమె కుంటి అయినా మొగడు చనిపోయాడు. ఒక కార్యకర్త 2 ఏళ్ళు అవుతుంది, ఆమెకు పింఛన్ రావాలి కదా. ఆమె మొగడు చనిపోయాడు, కాలుకుంటున్నప్పుడు 4,000 ఇచ్చింది. ఆమె మొగనికన్నా రావాలి కదా. ఎందుకు ఇయ్యాడట? ఈయనంటుండట నేను ఇయ్యా కొత్తలకు పింఛనే, మొగడు చచ్చిపోయినోళ్ళకి ఇయ్యా. ఎందుకు ఇయ్యవు? ఒక కార్యకర్తం, ఒక సభా ముచ్చట. మేము కూడా మహిళలో ఉన్నాం. మేము కూడా మహిళలో ఉన్నాం బేట, మేము మహిళ గ్రూప్ లో ఉన్నాం. నువ్వెందుకని మొగడు చచ్చిపోయేళ్ళకి ఎందుకని ఇవ్వవు? నీవు ఇలాడు, నువ్వు కుర్చీలో కూర్చుండి నీకు సీట్ ఎవరు ఇచ్చారు? మేము ఇస్తాను, నువ్వు గెలిచినావు. ఒక్కరు పడితే కాదు, ఇది 4 పడితేనే నువ్వు 4 ముద్ద పెడితే నాకు కడుపు నిండుతుంది. నువ్వు ఒక్కరు పెడితే కడుపు నిండదు కదా బిడ్డ. ఏం హెల్ప్ చేయలేను ఆయన, వాడే నాశనం అయిపోయి అన్ని విషయాలు ఆ కుర్చీలకి. గతంలో 10 ఏళ్ల కేసీఆర్ పాలన చూసినావు, మరి కేసీఆర్ మంచిగా చేసిండు? కేసీఆర్ మంచిగా చేసిండు, అవధమే చేసిండు. ఆయన చేసిన కానీ చేసుకొచ్చిండు.
రోడ్లు ఓపిస్తానన్నాడు, అవన్నీ ఓపించిండు, అవన్నీ ఓపించిండు, చేసిన కాడ చేయించాడు. వీళ్ళైతే ఏం చేయలేదయ్యా. ఈయన అయితే రేవంత్ రెడ్డి వచ్చినాక ఏమి చేయలేదు. ఎక్కడ దాకానే ఉంది. మెడ్చల్ ఈడ మొదలు పెట్టి డేల్ బాంబ్ దాకా తిరిగి రావాలి బస్సు. ఇంకెన్ని రోజులు కట్టిస్తాను ఫ్రీ బస్ పెట్టినా అంటున్నాడు. ఎక్కడ పడితే అక్కడ ఆపుతుండా? లేదు మాట్లాడుంటలేడు. తేజ దిగుబడి అంటలేడు ఆ బస్సు అయినా. ఒక వర్గాల బస్సు తప్ప వాళ్ళ కడసాల కూడా. మా ఊరికి బస్సే లేదు. నేను బస్సు రావాలి, బస్సు రావాలి. నా కొడుకు చచ్చిపోయి 5 ఏళ్ళు అవుతుంది. నా కొడుకు పింఛనే లేదు, పింఛన్ లేదు. లీడర్ నడితే వాళ్ళు కింద వాడేసారు. మా కొడుకు పింఛనే చేయలేదు. మా కొడుకు చచ్చిపోయిన రాలేదు. నీకు వస్తుందా అమ్మ పెన్షన్? నాకంటే మా ఆయన చచ్చిపోయిండు, వస్తుంది. 2,000 లేదు, 2,000 అవధం ఆడద్దు. 2,000 ఎట్లుంది మరి? కాంగ్రెస్ మంచిగా చేస్తుందా మీకు? ఏ మంచిగా చేస్తలే. నేను ఆ కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా చేసిండు. ఇక మేము బతకకుండా సరే కానీ లోకం చిన్న చిన్న పిల్లల కన్నా మంచిగా చేసిండు. కానీ మాత్రం మీ కాంగ్రెస్ ఏం చేయలేదు, ఏం అసలే చేయలేదు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేస్తామన్నారు కాంగ్రెస్ వాళ్ళు. మరి కోటీశ్వర్లు అవుతురా మీరు? కోటేశ్వర ఏమైతలేదు. ఏదత్తమ్మా బస్ అది బస్సు వస్తుంది మరి, ఆపుతుండా బస్సు? ఎక్కడ పడితే అక్కడ ఇక ఇక్కడ ఆపుతాడు. ఇక్కడ బస్ ఆపు. ఎట్లా సన్న బియ్యం వస్తున్నాయా? ఏ సన్న బియ్యం చల్లకుండా 3 నెలల సంత వస్తున్నాయి.